హలో అండి, ఏం చేస్తున్నారు? చాలా బాగుంది చూసారా, దోసకాయతో పెరుగు చట్నీ అండి. ఈ రెసిపీ ఎట్లాంటిదంటేనండి, ఒక 10 రకాల పెరుగు చట్నీలు ఇట్లా సింగిల్గా చేయొచ్చు. అంటే ఇదే స్టాండర్డ్ ప్రొసీజరు. మధ్యలో ఆ కూరగాయ ఏదైతే ఉందో, బేస్ ఏదైతే ఉందో అది మార్చుకుంటూ వెళ్ళొచ్చు. అంత సూపర్ రెసిపీ. నేను సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ కుక్కర్లో దోసకాయ తీసుకున్నాను, చిన్న దోసకాయ. చేదు చూసుకొని గింజలతో పాటు తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ వేసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత చిన్న మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి, అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పుట్నాలు వేసి నీళ్ళు పోసి గ్రైండ్ చేశాను. ఫుల్గా గ్రైండ్ చేసి ఇట్లా పేస్ట్ చేసుకొచ్చాను. మనం ఉడికిన దోసకాయలో అది కలిపేసి దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా ఉడకనిచ్చాను ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటా. ఆ తర్వాత సపరేట్గా పోపు వేసుకున్నాను అనమాట. పోపులో జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను, ఇంగువ యాడ్ చేశాను. దట్స్ ఆల్. దాన్ని వచ్చి ఇందులో కలిపేసానా. పోపులో కొంచెం నెయ్యి వేసుకోవటం మర్చిపోకండి. కట్టేసానా. ఇప్పుడు మనం ఉడుకుతున్న మన దోసకాయ కూరలో పోపు కూడా కలిపేసి స్టవ్ కట్టేసిన తర్వాత చిలికిన పెరుగు తీసుకొచ్చి కలిపేసుకున్నాను. కట్ చేస్తే ఇది. ఇలాగ మీరు దోసకాయ ప్లేస్లో ఎనీ వెజిటబుల్ వేసి ఈ సమ్మర్ని తట్టుకోవటానికి పెరుగు చట్నీ చేయండి ఎవ్రీడే. ఉండనా మరి? అన్ని అద్భుతమైన రెసిపీతో మీ శైలాస్ కిచెన్ వేచి చూస్తుంది. ఒక్కసారి అటువైపు రండి. బాయ్.